ఈరోజు కంటక వాక్యం. వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను. లూకాసు వార్త 18వ అధ్యాయం 39వ వచనం. ప్రియులారా, దేవుడు తన గ్రంథమందు మనకు అవసరమైన ప్రతి విషయాన్ని ఎంతో చక్కగా లిఖింపజేశాడు. ఒకనాడు యేసయ్య ఎరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుగు కొనుచుండెను. జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి. కాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేశాను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. ప్రియులారా, ఆ గ్రుడ్డివాడు తన గ్రుడ్డితనం నుండి విడిపింపబడాలని ఆశించాడు. ఎందుకంటే అతని గ్రుడ్డితనం అతనిని ఎంతగానో బాధించేదిగా ఉంది. అతని గ్రుడ్డితనాన్ని యేసయ్య తీసివేయుటకు సమర్థుడని అతడు నమ్మాడు. అందుకే అక్కడున్న వారందరూ ఊరుకొనమని చెప్పినను అతడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేశాడు. అతని కేకలు వినిన యేసయ్య అతని విశ్వాసాన్ని బట్టి అతనిని స్వస్థపరిచాడు. మన జీవితంలో కూడా మనకిష్టం లేని పాపములు, మనలను బాధలకు గురి చేసే బలహీనతలు, మనలను కృంగజేసే సాతాను కట్లు ఉండే ఉంటాయి. వాటి నుండి మనం విడుదల పొందుకోవాలంటే మనం కూడా ఆ గ్రుడ్డివాని వలె మొరపెట్టే వారమై ఉండాలి. మనం గురి కలిగి ప్రార్థించే వారమై ఉండాలి. మన ప్రార్థనలకు ఎటువంటి ఆటంకాలు ఎదురైనా వాటిని ఎదిరించి మరి ఎక్కువగా ప్రార్థించే వారమై ఉండాలి. అప్పుడే మన జీవితంలో ఉన్న పాపపు కట్లు, మన కుటుంబంలో ఉన్న అనేక ఇబ్బందులు తొలగిపోయి సమస్తము ఆశీర్వాదకరంగా మారుతుంది. అందుకే ప్రతిదినం పట్టుదల కలిగి ప్రార్థించుటకు ప్రయాసపడదాం. ఈ వాక్యము ప్రార్థనలో ఏ ఆటంకాలు ఎదురైనా వాటిని పట్టించుకోకుండా ప్రార్థించాలని మనకు తెలియజేస్తుంది. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ గ్రుడ్డివాని వలె మనకున్న అంధత్వాన్ని తొలగించుకొని దేవుని చేత ఆశీర్వదింపబడు వారమై ఉందాం. అట్టి స్వస్థతను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.